క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం డాన్ బోస్కో పుణ్యక్షేత్రం బండ్లగూడ జాగీర్ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు ప్రొఫెసర్ డాక్టర్ తిరుమలరెడ్డి రాయపరెడ్డి శ్రీమతి సుందరి దంపతుల 50వ వివాహ వార్షికోత్సవం సందర్భముగా కీర్తిశేషులు ప్రొఫెసర్ డాక్టర్ తిరుమలరెడ్డి రాయపరెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి, శ్రీమతి సుందరికి ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞతా బలి వట్టి కవిత జోసఫ్ రెడ్డి, సుదీప్ రెడ్డి, సుజయ్ రెడ్డి, తిరుమలరెడ్డి బాలరెడ్డి, దివ్య మరియు బంధుమిత్రులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. అనంతపురం పి యాలేరు విచారణ ఎన్ఎం థోమాస్ రెడ్డి 24వ వర్ధంతి సందర్భముగా మరియు ఎన్ఎం జోసఫ్ రాజారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి, పొన్నపాటి మేరీ తెరీసమ్మ కుటుంబంలోని ఎన్ఎం అంతోనిరెడ్డి, ఎన్ఎం సుధీర్ రెడ్డి, ఎన్ఎం శరత్ రెడ్డి, గుండ్రెడ్డి అనితల కుటుంబాలలో భక్తి విశ్వాసములు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి ఎన్ఎం అంతోనిరెడ్డి, సునీత, సంహిత, సంజిత, చరణ్దీప్, సుధీర్ రెడ్డి, శైలజ, ప్రేమ్ స్వరూప్, ప్రీతం, శరత్ రెడ్డి, శిరీష, యషిక, షష్మిక, గుండ్రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి, అనిత, అనూప్ రెడ్డి, అనురాగ్ రెడ్డి సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం పుట్టినరోజు జరుపుకుంటున్న రెజీనాకి దేవుని దీవెనలు మెండుగా ఉండాలని, ఆయురారోగ్యములు దేవుడు అందించాలని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ తిమోతి, అరుణ్ ప్రకాష్, మధురిక, అఖిలేష్, ఆద్య, అభయ్, సుభాషిణి, ప్రీతి, ప్రియాంక, అరుణకుమారి, రజనీకాంత్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నెల్లూరు మేత్రాసనం ఒంగోలు విచారణ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని, చేస్తున్న ఉద్యోగాన్ని దీవించమని, అనుకున్న తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. గురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. చిగురించిన ఆశలతో చీకటిలో చిరుదీపము, వేదనలో మనస్వాంతము, చీకటిలో చిరుదీపము, వేదనలో మనస్వాంతము, దివ్యమైన స్నేహము, శాంతినిచ్చు దైవము, చిగురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. చిగురించిన ఆశలతో. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందరుగాక. ప్రియమైన సహోదరి సహోదరారా,
ప్రతినిత్యం కూడా మనం దేవుణ్ణి స్తుతించాలి, గౌరవించాలి. మరి ముఖ్యంగా సబాతు దినాల్లో దేవుణ్ణి అధికంగా మనం స్తుతిస్తూ ఉండాలి. మరి అదేవిధంగా మనం ఏం పని చేసినా కూడా దేవుని మహిమార్థమై ఎలాంటి కీడు, ఎలాంటి చెడు చేయకుండా దేవుని ఎల్లవేళలా స్తుతించాలి. కాబట్టి ఈ యొక్క పూజారంభంలో మనం చేసినటువంటి తప్పిదాలు, పాపాలన్నీ కూడా జ్ఞప్తికి తెచ్చుకొని దేవుని యొక్క క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను పాపము చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైనను పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మానవ పాపం వలన పతనమైన ఈ లోకమును నిన్ను పూర్తిగా విధేయించిన నీ కుమారుని బాధామయమైన శిలువ మరణము ద్వారా విమోచించితివి. పాపమనేడు దాస్యము నుండి మమ్మ విముక్తులను చేసి మాకు నిత్యానందము అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. మేము ఇక మీదట విగ్రహములను దైవములనుగా నెంచుము. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనము నుంచి 9వ వచనం వరకు. దేవుడైన ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు. మీరు దేవుడైన ప్రభువు చెంతకు మరలి వచ్చి ఈ ప్రార్థననే మీ బలిగా నా సమర్పింపుడు. ప్రభువు, మా పాపములను మన్నింపుము, మా మనవిని అంగీకరింపుము, మేము నిన్ను స్తుతింతుము. అసీయ మిమ్ము రక్షింపజాలదు, అశ్వత్థాములు మిమ్ము కాపాడలేవు. మేమిక మీదట విగ్రహములను మా దైవములుగా నెంచము. దిక్కులేని వానికి జాలి చూపడవు నీవు. ప్రభువు ఇట్లనుచున్నాడు. నేను నా ప్రజల దోహద బుద్ధిని గుర్తించును, నిండు హృదయముతో వారిని ప్రేమించును, వారిపైన ఇక కోపింపమును. ఎండు నేలపై కురియు మంచు వలె నేను ఇజ్రాయేలీలను ఆదరింతును. వారు పువ్వుల వలె వికసింతురు, లెబానోను చెట్ల వలె దృఢముగా వేరుదన్నును. వారికి కొత్త చిగుళ్ళు పుట్టగా ఒలీబు చెట్ల వలె సుందరముగా అలరాడును. లెబోను దేవదారుల వలె పరిమళలు వెదజల్లుదురు. ఆ జనులు మరలా నా నీడను బ్రతుకుదురు, పొలములలో పంటలు పండించుకొందురు. వారు ద్రాక్ష తోట వలె ఫలింతురు, లెబోనాను ద్రాక్షారసము వలె ఖ్యాతి చెందుకొందురు. ఎబ్రాయిమీయులు మరలా విగ్రహముల జోలికి పోరు. నేను వారి మనవులు ఆలించి వారిని కరుణింతును. ఎల్లప్పుడూ పచ్చగా నుండు చెట్ల వలె వారికి నీడనిత్తును. వారు నా నుండి దీవెనలు బడైదురు. జ్ఞానము గల వారందరి విషయములను గ్రహింతురుగాక. వివేకము గలవారు ఈ సంగతులను నర్థము చేసుకొందురుగాక. ప్రభువు మార్గము తిన్నవి, సజ్జనులు వారి వెంట నడుతురు. వాని దుష్టులు వాని నుండి వైదలకు కాలు జారి పడిపోదురు.
ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ నా నాలుక నీ నీతిని గూర్చి, నా నాలుక నీ నీటిని గూర్చి ఉత్సాహగానము చేయును. నా అపరాధములు నాకు తెలియను. నేను ఎల్లప్పుడూ నా తప్పులు జ్ఞప్తికి తెచ్చుకొందును. నీకే ద్రోహముగా నేను పాపము చేసి తిని, నీవు దుష్కార్యముగా గణించు పనులను చేసితివి. నీవు నాకు తీర్పు చెప్పుట న్యాయమే, నన్ను దోషిగా నిర్ణయించుట సబబమే. అందరూ నా నాలుక నీతిని గూర్చి, నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. నన్ను సంతోష పెట్టినప్పుడల్లా నింపుతో అప్పుడు నీవు నలగగొట్టిన ఎముకలు సంతోషించును. నా దోషముల నుండి నా ముఖమును ప్రక్కకు తిప్పుకొందును. నా పాత ఎముకల నెల్ల తుడిచివేయుము. అందరూ నా నాలుక నీ నీతిని గూర్చి, నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. నా రక్షణ ఆనందము నాకు మరలా దయచేయును. విధేయాత్మలమైన నా హృదయము నాకు ప్రసాదింపుము. అప్పుడు నేను పాపులకు నీ మార్గమును తెలియజేయుదును. వారు నీ వద్దకు తిరిగి వత్తురు. అందరూ నా నాలుక నీ నీతిని గూర్చి, నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. నా రక్షకుడైన దేవా, నన్ను రక్తాపరాధముల నుండి కాపాడుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. దేవా, నేనర్పించు బలి పశ్చాత్తపూరితమైన హృదయమే. పగిలిన నలిగినట్టియు నియాత్మకమైన హృదయములను నీవు అనాదరము చేయువు. అందరూ నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా రోవకు వెలుగైయున్నది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా రోవకు వెలుగైయున్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం నుండి 23వ వచనం వరకు. యేసు తన 12 అపోస్తులతో ఇట్లనెను, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు మిమ్ము పంపుచున్నాను. కనుక సర్పము వలె యుక్తులై, పావురముల వలె నిష్కపట్టుకులై మెలగుడు. మనుషులను గూర్చి జాగ్రత్త పడుడు. వారు మేము న్యాయస్థానమునకు అప్పగించి ప్రార్థనా మందిరములలో కొరడాలతో కొట్టించెదరు. వారిని మెలకువతో గమనించి ఉండుడు. మీరు రాష్ట్ర పాలకుల చెంతకును రాజుల చెంతకును కొనిపోబడి నా నిమిత్తము అచ్చట వారి ఎదుటను అన్యుల ఎదుటను సాక్ష్యమొసగుడు. మీరు న్యాయస్థానములకు అప్పగింపబడినప్పుడు ఎట్లు మాట్లాడవలేనో, ఏమి
చెప్పవలయును అని కలత చెందకుడు. సమయోచితముగా చెప్పవలసినదెల్లా మీకు అప్పుడు గ్రహింపబడును. మీరు మాట్లాడు మాటలు మీవి కావు, మీ తండ్రి ఆత్మయే మీ నోట మాట్లాడును. సోదరుడు తన సోదరుని, తండ్రి తన బిడ్డను మరణమునకు అప్పగింతురు. బిడ్డలు తల్లిదండ్రులను ఎదిరించి వారిని చంపించెదరు. నా నామము నిమిత్తము మిమ్ము ఎల్లరూ ద్వేషింతురు, కానీ చివరి వరకు సహించి నిలిచిన వాడే రక్షింపబడును. మేము ఒక పట్టణమున హింసించినప్పుడెల్లా వేరొక పట్టణమునకు పారిపోవుడు. మనుష్య కుమారుడు వచ్చినప్పటికీ ఇజ్రాయేలు పట్టణములన్నింటినీ మీరు చుట్టి రాజాలరు అని మీతో చెప్పుచున్నాను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మిమ్మల్ని తోడేళ్ల మధ్యకు గొర్రెల వలె పంపిస్తున్నాను, జాగ్రత్త సుమా అని ప్రభు అంటున్నారు. మనం చిన్న చిన్న ఇండ్లకు వెళ్తే అక్కడ గేట్ ఉండదు, గేట్ మీద ఏం రాసి ఉండదు. కానీ పెద్ద పెద్ద భవనాలకి వెళ్తే పెద్ద పెద్ద గేట్లు ఉంటాయి. ఆ గేట్ మీద ఏమని రాసి ఉంటుంది? ఏమని రాసి ఉంటుంది గేట్ మీద? కుక్కలున్నాయి జాగ్రత్త అని రాసి ఉంటుంది. పెద్ద పెద్ద ఇండ్లు, పెద్ద పెద్ద గేట్లు కాబట్టి కుక్కలున్నాయి జాగ్రత్త అని రాసి ఉంటుంది. ఎవరో ఒకరు అలా పెద్ద పెద్ద ఇండ్లు దాటుకుంటూ, గేట్లు దాటుకుంటూ వెళ్తున్నాడు. వెళ్ళే సమయంలో అన్ని చోట్ల కుక్కలున్నాయి జాగ్రత్త అని రాసింది. కానీ ఒక చోట యజమానున్నాడు జాగ్రత్త అని రాశారట. అంటే కుక్క కంటే ఆ యజమానుడు చాలా ఘోరమైన వాడు, క్రూరుడు అని అర్థం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం జాగ్రత్తగా ఉండండి, మిమ్మల్ని తోడేళ్ల మధ్యకు పంపుచున్నాను అని అపోస్తుల్ని పంపిస్తున్నారు. అంటే ఈ అపోస్తులు ఎలా ఉండాలి అంటే నిష్కపటము కలవారై ఉండాలి. అంటే ఎలాంటి కల్మషం లేకుండా ఉండాలి, పవిత్రంగా ఉండాలి అనేటువంటి అర్థం. అంటే ఈ విధంగా పవిత్రంగా ఉన్నట్లయితే దేవుడు మన యొక్క పవిత్రత ద్వారా, మన యొక్క మంచితనం ద్వారా ఇతరులను కూడా మార్చేస్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకానొక సందర్భంలో ఇది 404వ సంవత్సరం, క్రీస్తు శకం 404వ శతాబ్దం. అక్కడ ఈ గ్లాడియేటర్స్ అంటే కొలోసియం అని ఉంటుంది, అంటే ఒక స్టేడియం లాగా. ఆ స్టేడియంలో ఇద్దరు బాగా బలిష్ఠులు ఇద్దరు వచ్చి కొట్లాడుకుంటారు. అది జనవరి 1 అంటే నూతన సంవత్సరం పురస్కరించుకొని ఆ ఇద్దరు వచ్చి కొట్లాడుకుంటారు. అంటే రక్తపాతం జరుగుతుంది, ఎవరో ఒకరు చనిపోతారు. ఇక అందరు కూడా తిలకిస్తూ ఉంటారు, తర్వాత చప్పట్లు కొడుతుంటారు, కేరింతలు వేస్తుంటారు. ఇలాంటి సందర్భంలో ఇక ప్రతి నూతన సంవత్సరానికి ఈ విధంగా రక్తపాతం, ఎవరో ఒకరు చనిపోవటం జరుగుతుంది. ఈ యొక్క కొలోసియంలో ఆ గ్లాడియేటర్స్ వచ్చి కొట్లాడుతూ ఉంటారు. అయితే ఇది చూసి అందరు కూడా కేరింతలేసి సంబరంగా ఉంటారు. కానీ దాంట్లో ఒకరు, ఆయన క్రిస్టియన్ మంక్, ఒక క్రైస్తవ మంక్. ఆ క్రిస్టియన్ మంక్ తెలేమాకుస్ అనేటువంటి ఆయనకి నచ్చలేదు. ఏంటి నూతన సంవత్సరం ఏంటిది, ఈ విధంగా చంపుకోవటం ఏంటిది, ఇది నాకు నచ్చలేదు అని ఆయన ఆ ఇద్దరు కొట్లాడే మధ్యలోనికి వెళ్ళిపోయి ఆయన అన్నాడు, క్రీస్తు నామమున ఆపేయండి అని అన్నాడు. అయితే ఎవరు కూడా పట్టించుకోవటం లేదు. ఇక అక్కడ చూసే వాళ్ళందరూ కూడా, వీక్షించే వాళ్ళందరూ కూడా రాళ్ళు తీసుకొని ఆ తెలేమాకుస్ పైన వేశారు, రాళ్ళతో కొట్టారు. ఎందుకంటే వాళ్ళ యొక్క సంతోషాన్ని భంగపరుస్తున్నాడు కాబట్టి.
అయితే ఇక వీళ్ళు కూడా ఆ యుద్ధానికి ఉన్నటువంటి యోధులు కూడా పక్క జరుగు, మేము కొట్లాడాలి అనే విధంగా వారు ఒకరినొకరు బలిష్టంగా ఉండి కొట్లాడాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ తెలెమాకుస్ లోనికి వెళ్ళగానే అందరు కూడా పక్క జరుగు అని ఆయన లేదు ఈ ఆపేయాల అంటే ఇక వాళ్ళు ఏం చేశారు, రాళ్లతోని ఆ తెలెమాకుస్ని కొట్టారు. కొట్టడంతో ఆ తెలెమాకుస్ అక్కడికక్కడే చనిపోయాడు. అయితే ఇక్కడ ఇదంతా గమనించి అక్కడ వీక్షించిన వాళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు మెల్లగా బయటకు జారుకున్నారు. అంటే ఇదేంది ఇలా ఘోరంగా జరిగింది అని బాధతో తర్వాత అక్కడ యుద్ధానికి రెడీగా ఉన్న వాళ్ళు కూడా పక్కకి వెళ్ళిపోయారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక అటు తర్వాత అక్కడ ఒనారియుస్ అనేటువంటి చక్రవర్తి ఇంకా ఆ 404 సంవత్సరంలో ఇక నుంచి ఈ యొక్క యోధుల యుద్ధాలు ఆపేద్దాము, ఇక నుంచి ఈ యొక్క రక్తపాతం వద్దు అని ఒక శాసనాన్ని విడుదల చేశారు. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక మంచి తనం వల్ల అక్కడ రక్తపాతం ముగిసింది. అంటే మన యొక్క మంచితనం వల్ల, మన యొక్క పవిత్రత వల్ల వేరే వాళ్ళని మార్చాలి. అదే ప్రభు అంటున్నారు, ఇదిగో మిమ్మల్ని తోడేళ్ల గుంపులోనికి గొర్రెలను పంపినట్లుగా పంపిస్తున్నాను, కానీ మీరు ఎలా ఉండాలి? సర్పము వలె జాగరూకులై ఉండండి, పావురముల వలె మీరు నిష్కపటము కలవారై ఉండండి. ఇంకా ప్రభు అంటున్నారు, ఇదిగో మనుషులను గూర్చి జాగ్రత్త పడుడు అని. రే సహోదరి సహోదర, నిష్కపటము కలవారై ఉండండి. ఎందుకంటే మన విశ్వాసాన్ని పాటించటం, ప్రకటించటం, మరి ఇతరులకు తెలియజేయటంలో ఎన్నో విద్రోహ శక్తులు ఉన్నాయి, ప్రతికూల శక్తులు పనిచేస్తున్నాయి. సంఘపరంగా మరి శాసనాలు, తర్వాత చట్టాలు, ఈ యొక్క ఆధునిక హింసలు ఎన్నో ఉన్నాయి. ఆ హింసలు మనలోనే చెలరేగుతాయి. కొన్నిసార్లు ఆ హింసలు మన కుటుంబాల్లో రావచ్చు, మన సంఘం ద్వారానే రావచ్చు. కొన్నిసార్లు ఆ హింసలు ఇతరుల నుంచి కూడా రావచ్చు. మరి ఇన్ని హింసల్లో కూడా మనం ఏ విధంగా ఉండాలి? నిష్కపటంగా ఉండాలి, ఎలాంటి తప్పిదాలు లేకుండా ఉండాలి, ఎలాంటి చెడు గుణాలు లేకుండా ఉండాలి అని ప్రభు మనకు సెలవిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ఇక్కడ ప్రభు ఏమంటున్నారు, ఇదిగో మీరు వేరే ప్రాంతాలకు, హింసలు ఇక్కడ ఉన్నట్లయితే వేరే ప్రాంతాలకు పారిపోండి అన్నారు. అంటే పిరికితనంగా కాదు, వేరే ప్రాంతాలకు పారిపోయినప్పుడు ఏం చేస్తాము? ఆ కొత్త ప్రాంతంలో మనము మన యొక్క సాక్ష్యాన్ని ఇస్తాము. అంటే క్రీస్తు గురించి ఆ కొత్త ప్రాంతాల్లో కూడా చెప్తాము. ఇక్కడ పారిపోమని, దాక్కోమని కాదు, నక్కి దాక్కోమని కాదు, వేరే నూతన ప్రాంతాలకు వెళ్ళి అక్కడ బోధించమని. ఆ విధంగా స్ప్రెడ్ అవుతుంది, క్రీస్తు సందేశం స్ప్రెడ్ అవుతుంది, వ్యాపిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే నేను చదువుకునే సమయాల్లో మాకు ఒక ప్రొఫెసర్ అనేవాళ్ళు ఏమని అంటే, బీ ఏ లయన్ ఎట్ ద పుల్పిట్ అండ్ బీ ఏ ల్యాంబ్ ఎట్ ద కన్ఫెషనల్. అంటే మనం ఇక్కడ ప్రసంగిస్తుంటే ఒక సింహం వలె గర్జించాలి దేవుని వాక్యాన్ని, కానీ ఎప్పుడైతే పాప సంకీర్తనం కోసం కూర్చుంటామో, పాపులు వచ్చినప్పుడు నీ ఒక సాధు గొర్రె పిల్లగా ఉండాలి అంటున్నారు ప్రియ సహోదరి సహోదరులారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా నిష్కపటంగా ఉండాలి, ఎలాంటి తప్పిదాలు లేకుండా పవిత్రతలో ఉండాలి. ఇంకా ఎన్నో విద్రోహ శక్తులు వస్తుంటాయి, మనల్ని హింసించే వాళ్ళు రకరకాలుగా హింసలు వస్తుంటాయి, నూతనంగా వస్తుంటాయి, చట్టాల ప్రకారంగా వస్తుంటాయి. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో కూడా ఎన్నో హింసలు ఉన్నాయి క్రైస్తవుల మీద. మరి ఏం చేయాలి? వాళ్ళు హింసిస్తురని నీవు కూడా హింసిస్తావా? లేదు. అలా చేస్తే వాళ్ళకి మనకు తేడా ఉండదు. కాబట్టి ఈరోజు ప్రభు అన్నట్టుగా మిమ్మల్ని తోడేళ్ల మధ్యలోనికి పంపిస్తున్నారు. మీరు ఆ గొర్రె పిల్లల వలె ఆ స్వభావం కలిగి అది మారొద్దు అంటున్నారు. కాబట్టి మనం నిష్కపటముగా ఉండి మరి దేవుని యొక్క సందేశం
ఎలాంటి ప్రతికూల వాతావరణంలో కూడా ఎలాంటి విద్రోహ శక్తులు మనల్ని ఆపేయాలన్నా, తర్వాత మనల్ని హింసించినా కూడా మనం మటుకి క్రీస్తు యొక్క సందేశాన్ని బోధిస్తూనే ఉండాలి. దయగల మా తండ్రి ప్రభు సర్వేశ్వర, మమ్మల్ని అందరూ కూడా దీవించి ఆశీర్వదించండి. మా పాప గారిని, మేత్రాలను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశాలందరినీ కూడా దీవించి వారు చేస్తున్నటువంటి సువార్త క్రియలు మరి దైవరాజ్య వ్యాప్తిని ఎల్లప్పుడూ కూడా కొనసాగించేలా వారందరిని కూడా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, దివ్యవాణి టీవీ సభ్యులందరినీ కూడా, పనిచేస్తున్న వారందరినీ కూడా ఆశీర్వదించండి. వారి యొక్క మాధ్యమాన్ని ఆశీర్వదిస్తూ ఇంటింట సువార్త సుగంధం అనేటువంటి నినాదం ఎప్పుడు కూడా కొనసాగేలా, మరి దివ్యవానికి ఆర్థికంగా ఆధ్యాత్మికంగా సహాయం చేసే ప్రతి వ్యక్తిని, కుటుంబాన్ని, మరి ఈరోజు పూజలు అర్పించేటువంటి వారందరిని కూడా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈరోజు మేము ధ్యానించిన విధంగా ఎప్పుడు కూడా నిష్కపటముగా, ఎలాంటి తప్పిదము లేకుండా పవిత్రంగా జీవించేలా, ఎన్ని విద్రోహ శక్తులు వచ్చినా, ఎన్ని మాకు విరుద్ధంగా ఉన్నా కూడా, ఎన్ని హింసలు వచ్చినా కూడా మిమ్మల్ని అంటి పెట్టుకొని జీవిస్తూ మంచి శిష్యులుగా జీవించే విధంగా మమ్మల్ని అందరూ కూడా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈరోజు ప్రత్యేక విధంగా ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడే వారిని దీవించండి. ఇంకా ప్రభువా, ఎవరైతే వృద్ధులు ఉన్నారో, పడకకే నిమిత్తమై జీవనాన్ని సాగిస్తున్నారో వారందరిని కూడా ఆశీర్వదించి వారికి తోడై, వారికి శక్తి బలమై వారిని దీవిస్తూ ప్రతి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించమని ఈ మనవలని మన నాథుడైన యేసు పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చేకొను దేవా దయతో నన్ను, చేకొను దేవా దయతో నన్ను, దీవించుమయా కృపతో నేడు, దీవించుమయా కృపతో నేడు. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపము. ఏలిన వారా వారి నామము స్థితి మహిమలను కొరకును, మన యొక్కయు వారి సత్య తిరుసభ యొక్కయు ప్రయోజనం కొరకును ఈ కారణముల ద్వారా ఈ బలిని స్వీకరింతుదురుగాక. ఓ ప్రభువా, నీ నామ గౌరవార్థము మేము అంకితము చేసిన ఈ బలి అర్పణను కరుణతో వీక్షింపుము. ఈ బలి ద్వారా మమ్ము పవిత్రమునర్చి మాకు నిత్య జీవములో భాగం దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వల్ల మానవుని సృష్టించితివి, పాపము చేసిన అతన్ని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతన్ని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు.
పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలుకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వార్లతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, జలాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున ఓసాన, ఏలిన వారి నామము వేంచేవారు ధన్యులు. మహోన్నతమున ఓసాన. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణము ప్రకటింతుము, మీ ఉత్థానము చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమును సగి అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకును. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందో పరిపూర్ణ చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకును. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకును. మా అందరిపై దయ చూపి దేవుని కని తెలియక మరే మాతోను, ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగయుగములో గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చినటువంటి పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. ఏలయన నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక మీ శ్రీస విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము.
యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండును గాక. మీ ఆత్మతో ఉందరుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములు పరిహరించడి వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములు పరిహరించడి వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములు పరిహరించడి వారా మాకు సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేసుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఏలిన వారా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. స్తుతులకు పాత్రుడవు, స్తుతులకు అర్హుడవు, స్తుతులకు యోగ్యుడవు, స్తుతులకు పూజ్యుడవు. స్తుతి మహిమయు ఘనతయు నీకే యేసువా. స్తుతి మహిమయు ఘనతయు నీకే యేసువా. స్తుతులకు పాత్రుడవు, స్తుతులకు అర్హుడవు, స్తుతులకు యోగ్యుడవు, స్తుతులకు పూజ్యుడవు. కాచినవాడా, రక్షణ ఇచ్చినవాడా, రక్తము కాచినవాడా, రక్షణ ఇచ్చినవాడా, మరణము పొందినవాడా, మహిమతో లేచినవాడా, మరణము పొందినవాడా, మహిమతో లేచినవాడా. స్తుతులకు పాత్రుడవు, స్తుతులకు అర్హుడవు, స్తుతులకు యోగ్యుడవు, స్తుతులకు పూజ్యుడవు. స్తుతి మహిమయు ఘనతయు నీకే యేసువా. స్తుతి మహిమయు ఘనతయు నీకే యేసువా. పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన విననవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండినట్లు మీరు నన్ను
నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ మహాప్రసాదితములైన గొప్ప వరములతో నింపబడిన మేము దీనతతో నిన్ను ప్రార్థించున్నాము. నీ కరుణను బట్టి నీ నుండి రక్షణ బహుమతిని పొందుదుముగాక. నీకు కృతజ్ఞులమై నిరవధికముగా నిన్ను స్తుతింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందరుగాక. మీ ఆత్మతో ఉందరుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేము సదాకాలము దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెలిక్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సాగర తీర సమీపాన తరగని కావ్య సుధా మధురం కాల చరిత్రకు సంకేతం కరుణకు చెరగని ప్రతిరూపం కరుణకు చెరగని ప్రతిరూపం వాచనై వృక్షములరారు బంగారు పైరులు కనరారు వాచని వృక్షములరారు బంగారు పైరులు కనరారు మాయని సిరులే సమకూరు వెలగని అనుభూరు మాయని సిరులే సమకూరు వెలగని అనుభూరు సాగర తీర సమీపాన తరగని కావ్య సుధా మధురం కాల చరిత్రకు సంగ